యూనిట్ 2 డైనమిక్ టెస్ట్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్. అంటే మనం టెస్ట్ స్ట్రాటజీ గురించి తెలుసుకున్నాం. దాంట్లో డైనమిక్ టెస్టింగ్లో అంటే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని చెప్పుకున్నాం. డైనమిక్ టెస్టింగ్లో బ్లాక్ బాక్స్, వైట్ బాక్స్ ఉంటాయని. బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో దానికి రిలేటెడ్ అవుట్పుట్ వచ్చిందా లేదా అని చెక్ చేసేది బ్లాక్ బాక్స్ టెస్టింగ్. అంటే ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది చెక్ చేయదు. వాట్ ఈజ్ ఇన్పుట్, వాట్ ఈజ్ అవుట్పుట్ అంతే. అదే వైట్ బాక్స్ టెస్టింగ్ అయితే మనకి ఇంటర్నల్గా కోడింగ్లో కూడా టెస్ట్ చేస్తే అది వైట్ బాక్స్ అవుతుంది. ఈ బ్లాక్ బాక్స్లో టెక్నిక్స్ అంటే ఫస్ట్ ఎలాంటి ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది అని. బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో మాడ్యూల్స్ని ఇండిపెండెంట్గా టెస్ట్ చేస్తుంది. అంటే ఒక అప్లికేషన్ ఉంది, దాంట్లో డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. అందులో ఒక్కొక్క మాడ్యూల్ని ఇండిపెండెంట్గా చెక్ చేస్తుంది. అలాగే ఫంక్షనల్ వ్యాలిడిటీని చెక్ చేయడం. అంటే ఒక లాగిన్ అనేది ఒక ఫంక్షన్, లాగౌట్ అనేది ఒక ఫంక్షన్. ఒక లాగిన్ పేజ్ ఉంటే అదంతా ఒక మాడ్యూల్ అవుతుంది. ఆ మాడ్యూల్లో డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ కరెక్ట్గా వ్యాలిడేట్ అయినాయా లేదా, అంటే యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాం, అది ఎంటర్ అవుతుందా లేదా, పాస్వర్డ్ ఎంటర్ చేసాం, పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు స్టార్స్ వస్తున్నాయా లేదా, పాస్వర్డ్ కరెక్ట్గా తీసుకుంటుందా లేదా అని ఇలాంటివి చెక్ చేస్తుంది. ఫంక్షనాలిటీస్ని అవి ఇన్కరెక్ట్గా ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఫంక్షనాలిటీ వ్యాలిడేట్లోకి వస్తాయి. ఇంటర్ఫేస్ ఎర్రర్స్ అంటే డిస్ప్లే ఎర్రర్స్ని చూడాలి. స్క్రీన్ మీద కనిపించే ఎర్రర్స్ని, వాటిని డిస్ప్లే ఎర్రర్స్ అంటారు. వాటిని ఐడెంటిఫై చేస్తుంది. అలాగే సిస్టమ్ పెర్ఫార్మెన్స్, సిస్టమ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అనేది చెక్ చేయాలి. ఒక అప్లికేషన్ సబ్మిషన్ టైం ఎంత తీసుకుంటుంది, స్పీడ్గా లోడ్ అవుతుందా లేదా, లేకపోతే స్లోగా లోడ్ అవుతుందా, ఎంతవరకు లోడ్ అవుతుంది, మ్యాక్సిమం లోడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకున్నాం. అమెజాన్లో డిఫరెంట్ పీపుల్స్ అనేవాళ్ళు ప్రోడక్ట్స్ని బై చేస్తారు. అంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ ఒకే టైంలో అమెజాన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ ఆ వెబ్సైట్లను ఓపెన్ చేసి వాటిని యూజ్ చేయగలుగుతున్నారు. అంటే దాని యాక్యురసీ స్పీడ్గా ఉంది. అంటే యూజర్కి వెంటనే రెస్పాండ్ అవ్వగలుగుతుంది. అదే మనం ఎగ్జామినేషన్ అంటే రిజల్ట్ అనాలిసిస్ చూస్తే ఒకే టైంలో ల్యాక్స్ ఆఫ్ పీపుల్స్ అనేవాళ్ళు వాళ్ళ రిజల్ట్ని చెక్ చేసుకుంటే వాళ్ళ రిజల్ట్ చెక్ చేసుకునేటప్పుడు సిస్టమ్ హ్యాంగ్ అవ్వచ్చు, లేకపోతే స్లోగా లోడింగ్ అనేది స్లోగా ఉంటుంది. అంటే దానికి అంటే స్పీడ్ యాక్యురసీని చెక్ చేయడం. అమెజాన్ అటువంటివి అయితే ఇలా ఫాస్ట్గా వర్క్ అవుతున్నాయి. ఇలా ఎగ్జామినేషన్ అయితే సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం, లేకపోతే లోడింగ్ అనేది స్లోగా అవ్వడం, మనకి రెస్పాండ్ రాకపోవడం, ఇలాంటి యాక్యురసీని చెక్ చేస్తుంది. అలాగే ఎంతమందిని యాక్సెప్ట్ చేస్తుంది అనేది చెక్ చేస్తుంది. అంటే బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో ప్రతిదీ ఇన్పుట్, వాట్ ఈజ్ ఇన్పుట్, వాట్ ఈజ్ అవుట్పుట్ అని చెక్ చేసేది బ్లాక్ బాక్స్ టెస్టింగ్. ఇందులో డిఫరెంట్ టెక్నిక్స్ని యూజ్ చేస్తారు. బౌండరీ వాల్యూ అనాలిసిస్ అంటే ఈక్వివలెన్స్ పార్టిషనింగ్. ఫస్ట్ వన్ బౌండరీ వాల్యూ అనాలిసిస్. బ్లాక్ బాక్స్ టెస్టింగ్లో ఫస్ట్ టెక్నిక్ బౌండరీ వాల్యూ అనాలిసిస్. ఈ బౌండరీ వాల్యూ అనాలిసిస్లో ఈ టెక్నిక్లో మనకి ఏ అనేది ఒక ఇంటీజర్ అనుకుందాం. ఏ ఈజ్ అన్ ఇంటీజర్. ఇంటీజర్ అయితే మనం ఏకి ఒక వాల్యూని ఎంటర్ చేస్తాం కదా, ఏ ఈక్వల్ టు 10 అనో 11 అనో. ఆ వాల్యూస్ అనేది బిట్వీన్ 10 and 100 అంటున్నారు. అంటే 10కి 100కి మధ్యలో ఏ వాల్యూ కనుక తీసుకుంటే ద బౌండరీ చెక్ క్యాన్ బి. అంటే 10కి 100, 10 అనేది మినిమం నెంబర్ అవుతుంది, 100 అనేది మ్యాక్సిమం నెంబర్ అవుతుంది. అప్పుడు ఆ వాల్యూస్ని చెక్ చేయడానికి 10కి తీసుకునే వాల్యూస్ అంటే 10కి బిఫోర్ వాల్యూ, ఆఫ్టర్ వాల్యూ తీసుకుంటారు. అది మినిమం వాల్యూస్ అవుతుంది. మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 100. ఆ 100కి వాల్యూస్ అంటే 100కి అబోవ్ వాల్యూ అండ్ బిఫోర్ వాల్యూ అవి మ్యాక్సిమం వాల్యూస్ అవుతాయి. అది ఇక్కడ ఎగ్జాంపుల్ అంటే ఏ అండ్ బి తీసుకున్నారు. బి అనేది ఒక ఇంటీజర్ అయితే ఆ బిలో తీసుకునే వాల్యూస్ 10కి 15కి మధ్యలో అయితే
10 అనేది మినిమం వాల్యూ, 50 అనేది మ్యాక్సిమం వాల్యూ. అప్పుడు దీనికి వాల్యూస్ ఏమవుతాయి? మినిమంకి 9, 10, 11 అవుతాయి. మ్యాక్సిమం 50, ఆ 50కి వాల్యూస్ ఏమవుతాయి? 51, 50 అండ్ 49 అవుతాయి. అంటే మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ని కొన్నాము అంటే దాన్ని డిఫరెంట్ వేస్లో, అంటే ఎన్ని వేస్లో టెస్ట్ చేయగలమో అన్ని వేస్లో టెస్ట్ చేసే ప్రోడక్ట్ని బై చేస్తాం. అలాగే ఇక్కడ మనం డిఫరెంట్ టెస్ట్ కేసెస్లో టెస్ట్ చేయొచ్చు. ఏ అనేది ఒక ఇంటీజర్ అన్నాం, అది 10కి 100కి మధ్యలో వాల్యూస్ తీసుకుంటే దాన్ని మినిమం వాల్యూని మ్యాక్సిమం వాల్యూ తీసుకుని ఇన్ని వేస్లో టెస్ట్ చేయొచ్చు. 9, 10, 11తో, అలాగే 101, 199తో, అంటే డిఫరెంట్ టెస్ట్ కేసెస్ని యూజ్ చేసి టెస్ట్ చేస్తారు. బౌండరీ వాల్యూ అనాలిసిస్లో ఫస్ట్ టైప్ బౌండరీ వాల్యూ చెకింగ్. ఇక్కడ ఏం చేస్తుంది అంటే మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు అంటే మినిమం వాల్యూ మినిమం ప్లస్, మ్యాక్సిమం వాల్యూ మ్యాక్సిమం మైనస్, ఈ ఫస్ట్ టైప్లో ఈ 4 టైప్స్ని తీసుకుంటుంది. మినిమం, మినిమం ప్లస్, మ్యాక్సిమం, మ్యాక్సిమం మైనస్. ఇప్పుడు 2 వేరియబుల్స్ని తీసుకున్నాం, ఏ అండ్ బి. అయితే ఇక్కడ నార్మల్ వాల్యూ అంటే నామినల్ వాల్యూ అంటే జస్ట్ బిలో మ్యాక్సిమం వాల్యూ, అంటే ఏకి బీకి మిడిల్లో ఉన్న వాల్యూస్ని కన్సిడర్ చేసే వాల్యూస్ని నామినల్ వాల్యూస్ అంటారు. ఇక్కడ ఎన్ని టెస్ట్ కేసెస్ రాయొచ్చు అని, అంటే ఎన్ని రకాలుగా టెస్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ ఎగ్జాంపుల్. ఏ నామినల్, బి మినిమం. ఏ నామినల్ కామన్, నామినల్, బి మినిమం, బి మ్యాక్సిమం. అలాగే ఏ మినిమం మ్యాక్సిమం, దానికి బి నామినల్ కామన్. నెక్స్ట్ 2 నామినల్సే. నామినల్ మినిమం ప్లస్, అంటే ఇక్కడ మినిమం మ్యాక్సిమం అయింది విత్ నామినల్తో లెఫ్ట్ అండ్ రైట్. ఇక్కడ నామినల్ మినిమం ప్లస్, నామినల్ మ్యాక్సిమం మైనస్, అది రివర్స్ అవుతుంది. ఏ మినిమం ప్లస్ నామినల్, ఏ మ్యాక్సిమం మైనస్ బి నామినల్. అంటే ఇక్కడ 8 టెస్ట్ కేసెస్ అనేవి వస్తాయి. నామినల్తో, మినిమం ప్లస్తో, మ్యాక్సిమం మైనస్తో 8 టెస్ట్ కేసెస్ వచ్చినాయి. దానికి రిలేటెడ్ డయాగ్రామ్. నెక్స్ట్ వన్ రోబస్ట్ టెస్టింగ్ మెథడ్. మనకి బౌండరీ వాల్యూ చెకింగ్లో లేని వాల్యూస్ ఎక్స్టెన్షన్ అవుతాయి రోబస్ట్ టెస్టింగ్ మెథడ్లో. బౌండరీ వాల్యూ అనాలిసిస్లో మ్యాక్సిమం ప్లస్ అలాగే మినిమం మైనస్ లేవు, వాటిని రోబస్ట్ టెస్టింగ్ మెథడ్లో యాడ్ అవుతాయి. అంటే 10థది మ్యాక్సిమం ప్లస్ అండ్ నామినల్, దానికి రివర్స్ నామినల్ అండ్ మ్యాక్సిమం ప్లస్. 11th వన్ మినిమం మైనస్ అండ్ నామినల్, దానికి రివర్స్ నామినల్ మినిమం మైనస్. నెక్స్ట్ వన్ వరస్ట్ కేసు టెస్టింగ్ మెథడ్. ఇది కూడా బౌండరీ వాల్యూ చెకింగ్కి ఎక్స్టెన్షనే, కాకపోతే ఇందులో ఉన్న వాల్యూస్ మాత్రమే ఉంటాయి. దీనికి ఎన్ని రకాలుగా మనం టెస్ట్ కేసెస్ రాయొచ్చు అనేది ఈ వరస్ట్ కేస్ టెస్టింగ్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏబీసీ అనే 3 వేరియబుల్స్ తీసుకుంటే ఆ ఏబీసీ వాల్యూస్ని ఎన్ని పేర్స్ కింద రాయొచ్చు అంటే ఏఏ, ఏబి, ఏసి, బీబీ, బిఏ, బీసీ, సేమ్ అలాగే ఈ 10 నుంచి 25 వరకు రాసిన వాల్యూస్ బౌండరీ వాల్యూ చెకింగ్లో ఏమైతే ఉన్నాయో అవే ఉంటాయి. దానికి ఎక్స్టెన్షన్గా ఎన్ని టెస్ట్ కేసెస్ రాస్తామో అన్నీ రాయగలిగేదాన్ని వరస్ట్ కేసు టెస్టింగ్ మెథడ్లోకి వస్తాయి. ఈ బౌండరీ వాల్యూ అనాలిసిస్ అనేది బులియన్ వేరియబుల్స్కి యూజ్ అవ్వదు. అలాగే రోబస్ట్ వరస్ట్లో నామినల్, మినిమం మైనస్ ప్లస్, మ్యాక్సిమం మైనస్ ప్లస్, ఇవన్నీ కాంబినేషన్స్తో పేర్స్ అనేవి క్రియేట్ అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటీజర్ ఉంది, ఆ ఇంటీజర్ యొక్క రేంజ్ 1 to 100గా తీసుకుంటే, అంటే మనం ఏదన్నా ఒక వేరియబుల్ తీసుకుంటాం,
ఆ వేరియబుల్లో వాల్యూస్ 1 to 100 వాల్యూస్లో మాత్రమే ఉండాలి. అంటే అబోవ్ కానీ బిలో కానీ ఉండకూడదు. 100 కన్నా అబోవ్ కానీ 1 కన్నా బిలో కానీ వాల్యూస్ ఉండకూడదు. ఇప్పుడు మనం ఏమైతే ఇవన్నీ చూసామో బౌండరీ వాల్యూ అనాలిసిస్లో టైప్స్, బౌండరీ వాల్యూ చెకింగ్ కానీ, రోబస్ట్ టెస్టింగ్ మెథడ్, వరస్ట్ కేస్ టెస్టింగ్ మెథడ్, వీటన్నిటిని యూజ్ చేసి ఎగ్జాంపుల్స్ ఇవి ఇన్ని టెస్ట్ కేసెస్ ఉంటాయి అని. ఫస్ట్ వన్, టెస్ట్ కేసెస్ యూజింగ్ బౌండరీ వాల్యూ చెకింగ్. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేది n వాల్యూ, దాన్ని 1 కింద తీసుకున్నారు. దీనికి ఫస్ట్ టెస్ట్ కేసెస్కి ఫార్ములా 4n+1 = 5. అంటే n వాల్యూ 1 తీసుకున్నాం కాబట్టి 4 × 1 4 + 1 = 5. అంటే 5 టెస్ట్ కేసెస్ వస్తాయి బౌండరీ వాల్యూ చెకింగ్కి. దాంట్లో మినిమం ప్లస్, అలాగే మ్యాక్సిమం మైనస్, నామినల్. ఇక్కడ మ్యాక్సిమం అంటే 1 to 100లో 100 అనేది మ్యాక్సిమం వాల్యూ, మినిమం అంటే 1, మినిమం ప్లస్ అంటే 1కి 1 యాడ్ అయితే 2, మ్యాక్సిమం మైనస్ అంటే 100లోంచి 1 తీస్తే 99. నామినల్ వాల్యూ అనేది 1 to 100లో ఏదో ఒక ఫిగర్ తీసుకుంటారు, రేంజ్ అనేది. ఇక్కడ 40 to 45 తీసుకున్నారు. దీనికి ఎగ్జాంపుల్ టేబుల్. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎలా తీసుకున్నారు అంటే 1 to 100 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని చెప్పడానికి ఎగ్జాంపుల్. ఈ టేబుల్లో టెస్ట్ కేసెస్ ఐడి అంటే మనకి 5 టెస్ట్ కేసెస్ వస్తాయి కాబట్టి ఐడి 1 to 5 ఉన్నాయి. ఇంటీజర్ వేరియబుల్ అంటే మనం ప్రతి ప్రోగ్రాంలో వేరియబుల్ని డిక్లేర్ చేస్తాం, అందులోకి వాల్యూస్ తీసుకుంటాం. అందులో ఇక్కడ ఇంటీజర్ వేరియబుల్ 1 తీసుకుంటే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అది ప్రైమ్ నెంబరా కాదా అని. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని వచ్చింది. నెక్స్ట్ 2 ఎంటర్ చేశారు. 2 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కరెక్ట్గా వచ్చింది, ప్రైమ్ నెంబర్ అని. 100 అనేది నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే మనం ఇక్కడ ఎన్ని టెస్ట్ కేసెస్ ఉన్నాయి బాక్స్లో అవే ఇంటీజర్ వేరియబుల్గా తీసుకుని చెక్ చేస్తాం. నామినల్ వాల్యూ 40 to 45 మిడిల్లో ఉన్న వాల్యూని తీసుకుంటాం. సో 43ని తీసుకున్నారు, అది ప్రైమ్ నెంబర్ అని చూపించింది. అంటే మనం తీసుకున్న వేరియబుల్స్ అన్నీ ప్రైమ్ నెంబరా కాదా అని కరెక్ట్గా చెప్పిందా లేదా అని టెస్ట్ కేసెస్. అంటే నెక్స్ట్ టెస్ట్ కేసెస్ యూజింగ్ రోబస్ట్ టెస్టింగ్. అంటే దీనికి ఫార్ములా 6n+1. అంటే n వాల్యూ 1 అయితే 6n+1 = 7 అవుతుంది. అంటే 7 టెస్ట్ కేసెస్ వస్తాయి ఇక్కడ. మినిమం వాల్యూ 1 అయితే మినిమం మైనస్ 0 అవుతుంది, 1 - 1 0 కాబట్టి. మ్యాక్సిమం వాల్యూ 100, మినిమం వాల్యూ 1 అని తీసుకున్నాం స్టార్టింగ్లోనే, ఇంటీజర్ రేంజ్ 1 to 100 కాబట్టి. సో మ్యాక్సిమం 100 అయితే మ్యాక్సిమం మైనస్ అనేది 99 అవుతుంది, 100 - 1. మ్యాక్సిమం ప్లస్ అంటే 100 + 1 101 అవుతుంది. మినిమం ప్లస్ అంటే మినిమం వాల్యూ 1 కాబట్టి 1 + 1 2 అవుతుంది. నామినల్ వాల్యూ రేంజ్ 40 to 45 తీసుకున్నారు. ఈ టెస్ట్ కేసెస్ని చెక్ చేయడానికి టేబుల్. టెస్ట్ కేసెస్ ఐడి అంటే 7 టెస్ట్ కేసెస్ ఉన్నాయి. ఇంటీజర్ వేరియబుల్ అంటే మనం ఇక్కడ పైన 2 టేబుల్స్లో ఏమైతే తీసుకున్నామో వాల్యూస్ అవే ఇక్కడ తీసుకుంటాం ఇంటీజర్ వేరియబుల్ అని. 0 1 2 100 99 ఇలా. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 0 అనేది ఇన్వాలిడ్ ఇన్పుట్ అవుతుంది. అంటే మనం స్టార్టింగ్లో రేంజ్ ఎంత తీసుకున్నాం, ఇంటీజర్ రేంజ్ 1 to 100 తీసుకున్నాం. అంటే 0 అనేది ఇన్వాలిడ్ అవుతుంది. మనం ఇచ్చే వాల్యూస్ 1 to 100 మధ్యలో లేకపోతే 1 100 ఉండాలి. ఎబో కానీ బిలో కానీ ఉంటే అది ఇన్వాలిడ్ ఇన్పుట్ అవుతుంది. 1 అనేది నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 2 ప్రైమ్ నెంబర్, 100 నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 99 నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 101 అనేది ఇన్వాలిడ్ ఇన్పుట్. ఎందుకంటే మ్యాక్సిమం 100 కన్నా ఎబో వాల్యూ తీసుకుంటే అది ఇన్వాలిడ్ అవుతుంది. 43 అనేది ప్రైమ్ నెంబర్. ఇది 7 టెస్ట్ కేసెస్. టెస్ట్ కేసెస్ యూజింగ్ వరస్ట్ కేస్ టెస్టింగ్కి ఫార్ములా 5/n. అంటే n వాల్యూ 1 అయితే 5 టెస్ట్ కేసెస్ వస్తాయి ఇందులో. రోబస్ట్ వరస్ట్లో
ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తాయి అనేది ఫార్ములా 7 పవర్ n, అంటే 7 టెస్ట్ కేసెస్ వస్తాయి. ఇవన్నీ వాటికి ఎగ్జాంపుల్స్. బౌండరీ వాల్యూ అనాలసిస్కి అందులో ఉండే టైప్స్ వాటికి ఎగ్జాంపుల్స్.